నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నట్టుండి రాజకీయ కార్యక్రమాలకు కాస్తంగా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో అనిల్ స్వయంగా స్పందించారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ తోనే ప్రయాణం ఉంటుందన్నారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే కొందరు నేతలు తన వెనుక గోతులు తవ్వుతున్నారని, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తున్నారని, తనకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు పనినా నగర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆశీస్సులతోనో మళ్లీ శాసనసభ్యుగా గెలుస్తారని ధీమాను వ్యక్తం చేశారు. తాను రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలలో మరో 9 నెలల గడువు ఉంటుందని, ఇక నుంచి నిత్యం నగర ప్రజలతోనే ఉంటారని చెప్పారు. ఇటీవల కొద్ది రోజుల పాటు నెల్లూరు నగరంలో తాను లేకపోవడంతో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలవడం ఖాయమన్నారు. రాజకీయ పరంగా పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మాత్రమే వింటానన్నారు. అనిల్ సేవలు చాలు, తప్పుకోమంటే ఆ మరుక్షణమే తాను పక్కకు వెళుతానన్నారు. ఇంకెవరు చెప్పినా తను పార్టీ నుంచి వెళ్లేది లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీని వీడే సమస్య లేదన్నారు. 2019లో నారాయణను ఓడించారని, 2024లో పోటీ చేసి ఎవరు అడ్డొచ్చినా విజయం సాధిస్తాను అన్నారు. ఏడాదిగా ప్రశాంతంగా ఉంటే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇకపై ఫైర్ బ్రాండ్ గానే ఉంటారన్నారు మాజీ మంత్రి. నగర నియోజకవర్గంలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు బాహుబలి, బల్లాల దేవుడిలా భావిస్తూ ఓ రాజమాతను సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తహతహలాడుతున్నారన్నారు. సత్తా ఉంటే ఎదురు వచ్చి ఢీ కొట్టాలన్నారు. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీలో కొంతకాలంగా వర్గపోరు నడుస్తుంది. సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్ అనిల్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఏకంగా జగనన్న భవన్ పేరుతో మరో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రూప్ కుమార్ దూకుడు పెంచడంతో అనిల్ కూడా మళ్లీ చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారు. దీంతో నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరం రేపుతున్నాయి.